ముక్కుపుటాల పగిలిపోయే దుర్వాసన, రక్తం పీల్చేస్తున్న దోమలతో వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎండైనా వానైనా వారి జీవనం రోడ్డు పక్కనుండే మురుగు కాల్వపైనే. పగలంతా రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసి రావడం, రాత్రి దుకాణాలు ముగిశాక వాటి ముందు నిద్రించడం ఇది వారి దినచర్య. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నదాతలు వలస కూలీలుగా మారి దయనీయ పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. వ్యవసాయంతో నష్టపోయి చేసిన అప్పులు తీర్చేందుకు కొచ్చి, బెంగళూరు నగరాలకు వలస వెళ్లిన అనంతపురానికి చెందిన కూలీలు పనులు దొరక్క భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అనంత వలస రైతుల దుర్భర పరిస్థితులపై ఈటీవీ ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలో కరువు కాటుకు గురైన రైతులు ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం వలసపోతున్నారు. పంటలు సాగు చేయడం, సకాలంలో వర్షాలు పడక నష్టపోవడం, లక్షల రూపాయల అప్పు భారంగా మారటం ఏటా అనంత రైతుకు ఇదే తంతు. అప్పులు తీర్చడానికి జిల్లాలోని పలు మండలాల నుంచి దాదాపు 2 లక్షల మందికి పైగా రైతులు, వ్యవసాయ కూలీలు కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు నగరాలకు వలస వెళ్లి దయనీయ పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. కొచ్చిలోని కల్లూరు జంక్షన్ వద్ద వేల మంది అనంత కూలీలు తీవ్ర దుర్గంధ పరిసరాల మధ్య ఫుట్పాత్లపై నిద్రిస్తున్న తీరు వలస కూలీల కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పగలంతా రెక్కలరిగేలా కష్టపడి వచ్చిన వలస కూలీలు రాత్రివేళ రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలపై నిద్రిస్తున్నారు. భరించలేని దుర్గంధం, రక్తం పీల్చే దోమలతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దోమల నుంచి రక్షణ కోసం రోడ్డువైపు కట్టిన ఫ్లెక్సీలను తెచ్చుకొని కప్పుకుంటున్న వారు కొందరైతే దానికి నోచుకోకుండా దోమల బాధతో రాత్రంతా జాగారం చేస్తున్న కూలీలు మరికొందరు. కరువుతో నష్టపోయి అప్పుల పాలై ఇలాంటి జీవితం గడుపుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడ అప్పు సప్పు చేసి పంటలు పెడితే పంటలు అట్లా ఎత్తిపోయా, ఇంకా తినే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆడ మనకు పనులు చేసేదానికి పనే లేదు. ఒక 10 రూపాయలు ఇస్తాం రాండి పని పిలిచేవాళ్ళు లేరు. ఏదో ఉపాధి పనుల వాళ్ళు ఎవరో ఉన్నోళ్ళే చూసుకుంటారు. పని ఉన్నా కూడా జేసీపీలు అవి పెట్టి చేపించేసుకుంటారు. నైటే పనులు అయిపోతాం. మాకు ఇంకా నెల చేసేది ఒక నైట్ అయిపోతుంది. సార్ ఇంకా మాకు పని ఆడ ఉంటుంది. ఆడ పని ఉందంటే ఆడ ఎవరన్నా చెప్తే వచ్చేస్తాం. అన్నం రోజు అన్నం తింటారు, లేదా అట్లా పస్తు పండుకునే రోజులు ఇక్కడ చాలా రోజులు ఉంటాయి. అప్పుల బాధ ఉంది, నీళ్ళు లేవు, అన్ని బాధలు ఉన్నాయి. 37,000 పెట్టి శనికే ఒక్క బోటికి కూడా కాలే. 100 మంది కూలి దొరుకుతుందంటే ఇక్కడ వర్షం వస్తే కూలి డైలీ ఉంటుంది. ఇక్కడ వచ్చి పనికి పిలుస్తా ఒక రోజు చిక్కితే నా నాళ్ళు ఉండదు. నా ఒక రోజు చిక్కితే నా నాళ్ళు తినేక సరిపోతుంటుంది ఇక్కడ. కానీ భగవంతుడు ఇట్లా చూస్తాడు అనుకునేది అట్లే ఊర్చుకొని జరుపుతూ ఉన్నాం చిన్నగా. ఏమన్నా పనులు దొరుకుతాయంటే వచ్చినాం సార్, లేకుంటే మేము వచ్చే కూడా అవసరం లేదు. అక్కడ ఏమన్నా దొరికితే అక్కడ ఉంటాము, దొరకపోతే ఇక్కడ వచ్చేసినాము. ఏందన్నా ఇంట్లో పని బోగులు గడిగేది, ఎడన్నా హోటల్లో పిలుస్తారు, 200 300 ఇస్తా ఒకనాడు. అన్నం మటుకు హోటల్లోనే తింటా వచ్చేస్తా. కేరళలోని కొచ్చికి వలస వెళ్లే అనంత రైతుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో అక్కడ పనులు కూడా తగ్గిపోతున్నాయి. కూలీల లభ్యత పెరుగుతుండటంతో రోజు పనులు కల్పిస్తున్న ముఠా మేస్త్రీలు కూలీ డబ్బులు తగ్గిస్తున్నారు. కొచ్చిలోని కల్లూరు జంక్షన్, శివాలయం, నార్త్ రైల్వే స్టేషన్ సమీపంలోని పలు కూడళ్ల వద్ద వందల మంది వలస కూలీలు ఉదయం 5 గంటల నుంచే పనులకు పిలిచే వారు వస్తారని ఎదురు చూస్తున్నారు. వలస వెళ్లిన వారు ఎక్కువగా ఉండడంతో ఒక్కో కుటుంబానికి వారంలో 2 నుంచి 3 రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నాయి. చాలా మంది పని దొరక్క ఆ రోజు నీళ్లు తాగి ఆకలి తీర్చుకుంటున్నారు. పిలితే సమయం పోయేది, పిలిచినప్పుడు ఎట్లా పోయేది? పిలితే పోతే అప్పుడు పట్ట నింటుంది, పిలిచకపోతే అప్పుడు పట్ట ఆపే పత్తు అట్లా జరుగుతాం సమీడ. మేము పంటలు లేక కరువు ఒక 5 ఎకరాలకి 60,000 ఖర్చు వచ్చింది. అప్పులైనాము, అప్పుల పాలయ్యి బతకలేక ఇక్కడ చేరుకున్నాం సార్. అక్కడ పనులు ఇయడం లేదు సార్. పోయినా కూడా పని ఒక 10 మంది దొరికితే 20 మందికి దొరకడం లేదు పని. ఆడ ఈడ రైలు గేట్ కాడ గంజి వచ్చారు పొద్దున్నే తాగొచ్చాము. మళ్ళీ మధ్యాహ్నం ఈడ గుడింది, గుడి కాడ అన్నం పెడతారు సార్. డైలీ పని దొరికితే డబ్బులు మిగులుతాయి సార్, దొరకకపోతే మిగలవు. రాయలసీమ జిల్లాల నుంచి కొచ్చి వెళ్లిన కూలీలకు చిరు వ్యాపారం చేస్తున్న మరో వలస కూలీ కుటుంబం కేవలం 20 రూపాయలకే ఆకలి తీర్చుతోంది.
వ్యవసాయం చేసి అప్పుల పాలై భార్యతో కలిసి కొచ్చి వలస వెళ్లిన కదిరికి చెందిన చెన్నుడు ఏడాది కాలం అక్కడ కూలీ పనులు చేసి అనంత కూలీలు ఆకలితో అలమటిస్తున్న తీరు చూసి రోడ్డు పక్కన భోజన విక్రయం ప్రారంభించారు. వలస కూలీగా వచ్చిన తమకు ఆకలి బాధ తెలుసని అందుకే తక్కువ ధరకు భోజనం విక్రయిస్తున్నట్లు చెన్నుడు ఆయన భార్య చెబుతున్నారు. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలంతా పనికి పోయినా. ఆంధ్ర వాళ్ళంతా ఇబ్బంది పడుతుంటే వేరే తమిళోళ్ళు అన్నం పెడతారు ఫస్ట్ స్టార్టింగ్లో. వాళ్ళు తీసేస్తానే ఖాళీగా ఉండాలని నేను పెట్టుకున్నా. పనికి పోతారని ఎక్కువ జనం వస్తున్నారు, ఇక్కడ పనులు తక్కువ ఉన్నాయి. అందుకు మిగతా అర్ధం మంది పనికి పోతారు, సగం మంది అంతా ఇక్కడే ఉంటారు. మా ఆయన పెయింటింగ్ పనికి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టుకున్నాం. ఆంధ్రాలో పని లేదు కాబట్టి ఇక్కడ ఉండాల్సింది సార్. మేము కూలి కోసం వచ్చినాం కాబట్టి ఇది మా కూలితో సమానం. వలస కూలీలుగా వెళ్లిన కొందరు వృద్ధులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భిక్షాటన చేస్తున్న దయనీయ పరిస్థితులు ఉన్నాయి. వలస కుటుంబాలు కేవలం 7 అడుగుల గదులకు 4,000 రూపాయలు అద్దె చెల్లిస్తూ అందులోనే 3-4 ఉంటున్నారు. రైతులపై పగబట్టిన కరువు వలస ప్రాంతాల్లో భార్యాభర్తలను సైతం ఒకటిగా జీవించే అవకాశం లేకుండా చేస్తోంది. గదుల్లో చోటు లేక పురుషులు రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై నిద్రిస్తుండగా మహిళలు ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారు. బాకీలు చేసినాము, బిడ్డలకు సాకలేక మా కోడళ్ళు చూడు 10 రూపాయలు ఇస్తావు అనుకో, నువ్వు 10 రూపాయలు ఎన్నాళ్ళు తింటాము. పొగలంతా అడుకుంటాను. రైల్వే స్టేషన్లో ఇప్పుడు పనులు లేవు సార్, కరువు వచ్చేసింది కదా, అందుకే ఇక్కడ వచ్చినాను. పిల్లలు హాస్టల్లో ఇడిచిపెట్టినాం, తిరుపతిలో అక్కడక్కడ ఇడిచిపెట్టినాం. మాకు చేను మేము లేదు, అట్లా కులినాలి చేసుకోవాలా బతకల్లా సాట్లో పడుతున్నాం. ఇక్కడ అందరూ 60-70 మంది వచ్చినాం. వానలు లేవు సార్, బోర్లో నీళ్ళు లేవు, ఏం పని చేయాలి సార్ అటుంది. దానికోసం బతుకునేకి వచ్చినాం. కానీ ఇక్కడ వచ్చి అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఎలాంటి హక్కులు లేకుండా జీవించడమే కాకుండా అతి తక్కువ కూలీలతో వాళ్ళ ఇండ్లు, వ్యవసాయాన్ని అన్ని కూడా వదిలేసి ఆఖరికి చదువుకున్నటువంటి పిల్లలను కూడా చదువు మానిపించేసి పసిపిల్లలతో సహా ఇక్కడ వచ్చి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ప్రతి ఏడాది ఇది కొనసాగాల్సిందేనా? దీనికి ఏదైనా ఒక ఉపశమనము మార్గము ప్రభుత్వం ఆలోచించేది లేదా? అనంతపురం జిల్లా రైతాంగానికి వలస రాకోకుండా చూసి నివారణ చేసేదానికి, ఆత్మహత్యలు జరుపుకోకుండా నివారించేదానికి, మరి పిల్లలు వస్తున్నటువంటి వారు ప్రతి ఏడాది చదువులు సక్రమంగా జరిగేదానికి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఏముండవు. కరువు కాటుకు గురై వలస వస్తున్న తమకు పునరావాస కేంద్రాలైనా ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వంతో సంప్రదిస్తే అనంత వలస కూలీల దుర్భర జీవన పరిస్థితుల నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుందని వామపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు.